I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOR Regional Center. ఈ రోజు మన లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే బిహెచ్ఐసి 133 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా ఈ 1206 to 1707 బుక్లో నుంచి మనం యూనిట్ నెంబర్ 12 ఏంటంటే ఇన్లాండ్ ట్రేడ్ డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ అండ్ మొఘల్ పీరియడ్. ఇన్లాండ్ ట్రేడ్ అది యూనిట్ నెంబర్ 12 ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి ఒక చాప్టర్ ఆర్ యూనిట్ ఇన్లాండ్ ట్రేడ్. డ్యూరింగ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో ఇన్లాండ్ ట్రేడ్ అంటే ల్యాండ్ మీద ఉన్నటువంటి యొక్క ట్రేడ్ ఇంటర్నల్ ట్రేడ్ ఎలా జరిగింది అనేది ఇన్లాండ్ ట్రేడ్ అనేది. ఇంటర్నల్ ట్రేడ్ ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చే వరకు మనకు 1206 వచ్చే ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో టౌన్స్ ఎమర్జ్ అయింది, బాగా ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఎమర్జ్ అయింది, ప్రొడక్షన్ పెరిగింది, టౌన్స్ ఎమర్జ్ అయింది కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్ పుంజుకుంది. కాబట్టి ఈ టౌన్స్కు కావాల్సినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ మరియు రూరల్ ఏరియా నుంచి రావాలి. రూరల్ ఏరియాలో వచ్చి ఈ టౌన్స్లో నివసించేటువంటి వివిధ రకాలైన వృత్తుల వాళ్ళకి క్రాఫ్ట్స్ పీపుల్కు సప్లై చేయాలి, బ్యూరోక్రసీకి ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయాలి. ఆ విధంగా మరి ఇంకోటి ల్యాండ్ రెవెన్యూ కూడా అంతకుముందు క్యాష్ కాకుండా కైండ్ పద్ధతిలో ఉండేది. కానీ ఢిల్లీ సుల్తాన్లు వచ్చిన తర్వాత పర్టికులర్గా అలావుద్దీన్ ఖిల్జీ వచ్చిన తర్వాత క్యాష్ సిస్టమ్ పెట్టాడు. కాబట్టి క్యాష్ ల్యాండ్ రెవెన్యూ రియలైజేషన్ తీసుకోవడం అంతా క్యాష్ పద్ధతిలో పెట్టాడు. కాబట్టి క్యాష్ రూపంలో మరి ప్రొడక్ట్స్ రూరల్ ఏరియాలో పండించిన పంటను రైతులు అమ్మాలంటే మరి రైతులు మరి ఇమీడియట్గా అమ్మాలి. అమ్మి దాన్ని రెవెన్యూ ట్యాక్స్ని పే చేయాలి. అంటే ఈ విధంగా మరి ఇమీడియట్గా రైతులు అమ్మి రెవెన్యూ ట్యాక్స్ను పే చేయాలంటే దాన్ని ఏమంటారంటే ఫోర్సిబుల్గా మనం దాన్ని పండించిన పంట కల్టివేటర్ అమ్ముకోవాల్సి వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇండ్యూస్డ్ ట్రేడ్ అంటారు. ఇండ్యూస్డ్ ట్రేడ్ అంటే ఇమీడియట్గా క్రాప్ ఆ సైడ్గా ఉన్న మార్కెట్లో అమ్ముకోవటం, దాన్ని ఇండ్యూస్డ్ ట్రేడ్ అంటారు. దాన్ని లోకల్ మార్కెట్ అంటారు, లోకల్ మార్కెట్లో అమ్ముకుంటాడు. సో ఇండ్యూస్డ్ ట్రేడ్ అంటారు దాన్ని. సో ఆ విధంగా మరి ల్యాండ్ రెవెన్యూ పే చేయడానికి క్యాష్ రూపంలో ట్యాక్స్ కట్టడానికి మరి పంటను అమ్ముకోవాల్సి వచ్చేది రైతు. కాబట్టి దాన్ని ఇండ్యూస్డ్ ట్రేడ్ అని అన్నారు. సో ఫోర్సిబుల్ ట్రేడ్ అంటారు. ఇండ్యూస్డ్ ట్రేడ్ అంటే ఫోర్సిబుల్ ట్రేడ్. సో ఆ విధంగా ఢిల్లీ సుల్తానేట్ కాలంలో మరి ఈ యొక్క ట్రేడ్ మరి ఇన్లాండ్ ట్రేడ్ ఎలా జరిగిందంటే ఇన్లాండ్ ట్రేడు మరి ఈ లోకల్ మార్కెట్స్లో జరిగేది. ఇంకా మార్కెట్స్ ఎన్ని విధాలు ఉండేదంటే ఒకటి హ్యాట్స్ అండ్ పెన్స్ అనేది. హ్యాట్స్ అండ్ పెన్స్ అంటే ఈ లోకల్గా వీక్లీ బజార్స్ కూడా ఉండేవి. మరి సైడ్గా పంట పండించిన దాని పక్కనే అమ్ముకునే అటువంటిది కూడా ఉండేది. సైడ్గా వీక్లీ బజార్స్ కూడా ఉండేవి. తర్వాత వీక్లీ బజార్స్ కాకుండా నియరెస్ట్ టౌన్లో కూడా సంతలు ఉండేవి. మరి ఉండేవి టౌన్లో కూడా, నియరెస్ట్ టౌన్లో. దాని తర్వాత మరి ఇంకా పెద్ద పరగనా లెవెల్లో సంతలు ఉండేవి. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత సో అలా మరి ప్రొవిన్షియల్ లెవెల్లో ఇలా సంతలు ఉండేవి. సో ఈ సంతలలో మరి ఈ వస్తువులు వచ్చేటువంటి కమోడిటీస్ను సేల్స్ ఉండేవి. కమోడిటీస్
సేల్స్ ఉండేది. సో ఇది ఈ విధంగా ఇన్లాండ్ ట్రేడ్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో మరి చేసినటువంటి వాళ్ళు ఎవరంటే ఇలా మార్కెట్స్ ఉండేది. లోకల్ మార్కెట్, వీక్లీ మార్కెట్, లేదా లోకల్ మార్కెట్ ఉండేది, సంత లోకల్ మార్కెట్ ఉండేది. మరి ఈ యాడ్స్ అండ్ టన్స్ అంటే ఏంటంటే మరి రోజు కాకుండా వీక్లీగా ఉండేటువంటిది, వీక్లీకి ఒక రోజు ఉండేటువంటిది యాడ్స్ అండ్ పంప్స్ అంటారు. అది కాకుండా రోజు ఉండే మార్కెట్, లోకల్ ఏరియాలో రోజు ఉండే మార్కెట్ ఉంటుంది. మరి అలా ఇంకా ఏవో లోకల్ ఏరియాలో రోజు ఉండే మార్కెట్ ఉంటుంది. అలా మరి మార్కెట్కు వస్తువులు తరలించి మరి టౌన్ అవసరాలను తీర్చే వాళ్ళు ఇది విలేజ్లో ఉండేటువంటి. విలేజ్లో ఏంటంటే విలేజ్ దాదాపుగా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేది కాబట్టి ఇన్ రిటర్న్ మరి విలేజ్కి ఇవ్వాల్సిన పని లేదు. కానీ విలేజ్ వాళ్ళే ఇక్కడ క్యాష్ సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి మరి ఈ యొక్క వస్తువులను అమ్ముకునే వాళ్ళు. మరి ఈ వస్తువులకు బదులుగా ఆ ఫుడ్ గ్రెయిన్స్ బదులుగా అప్పుడు వచ్చేటువంటి ముఖ్యంగా వస్తువులు ఏంటి అంటే అప్పుడు అమ్మేది మార్కెట్లో వీట్, బార్లీ, రైస్, ఫుడ్ గ్రెయిన్స్, ముఖ్యంగా ఫుడ్ గ్రెయిన్స్ అమ్మేవాళ్ళు. ఫుడ్ గ్రెయిన్స్, వీట్, బార్లీ, మెయిజ్ మొదలగు ఫుడ్ గ్రెయిన్స్ కాకుండా కాటన్ అమ్మేది. సో అది అలా కాటన్, మరి ఆయిల్ సీడ్స్, సో ఇవన్నీ మరి అమ్మేటువంటి వాళ్ళు. ఈ క్యాష్ క్రాప్స్ ఉండేటివి, మరి ఈ ఫుడ్ గ్రెయిన్స్ అమ్మేవాళ్ళు సంతలలో. మరి ఈ సంతలలో అమ్మే అటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఎవరు? ముఖ్యంగా ఈ బంజరాస్ అనే వాళ్ళు ఉండేది. అంటే కార్వాన్ ట్రేడర్స్. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వస్తువులు తీసుకుపోయే వాళ్ళని ఏమంటారంటే కార్వాన్ ట్రేడర్స్ అంటారు. వాళ్ళే ముఖ్యంగా లంబాడీస్ ఆర్ బంజరాస్ ఉండేది. బంజరాస్ కాకుండా మరి ముల్తాన్ ఏరియాలో ముల్తాన్ వాళ్ళు కూడా, మార్వారీసు, ముల్తాన్స్ కూడా మరి ఏరియాలో. సో ఈ విధంగా ఇంటర్నల్ ట్రేడ్లో ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి యొక్క కార్వాన్ ట్రేడర్స్ ఎవరంటే ఈ బంజరాసు. మరి సౌత్ ఇండియాలో అయితే కోమటీస్ అని, మరి మిగతా ఖాత్రీస్ అని, మార్వారీస్ అని. సో ఇలా ఈ ఇంటర్నల్ ట్రేడ్ ఉండేది. ఇన్లాండ్ ట్రేడ్లో ఇంటర్నల్ ట్రేడ్, మరి ఇంటర్నల్ ట్రేడ్ కాకుండా మరి ఈ యొక్క మరి అవుట్ సైడ్ పోయేటువంటి ట్రేడ్లు ముఖ్యంగా పాల్గొన్నటువంటి వాళ్ళు అవుట్ సైడ్ పోయే ట్రేడ్లు ముల్తాన్ ఏరియాలు. అంటే మన ఢిల్లీ నుంచి లాహోర్, ముల్తాన్, కాబూల్ ఏరియాకు ముల్తానీస్ అనే వాళ్ళు వ్యాపారం చేసి అట్లా వస్తువులు తీసుకుపోయేది. అప్పటికి ఇంకా సీ రూట్స్ డిస్కవర్ చేయలేదు కాబట్టి మెడిటరేనియన్ సీ రూట్స్లలోనే మరి ఈ యొక్క వర్తక వ్యాపారం జరిగేది. ఇంకా ఎవరైతే వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ముస్లింలు కూడా వస్తువులను బయట దేశాలకు తీసుకుపోయేది. వెస్ట్ ఏషియాకు, సెంట్రల్ ఏషియాకు, మరి మెడిటరేనియన్ రూట్ నుంచి మరి యూరోప్కు వస్తువులు పోయేది. అది ఫారిన్ ట్రేడ్, ఇన్లాండ్ ట్రేడ్ కాకుండా ఫారిన్ ట్రేడ్. సో ఈ విధంగా ముల్తానీస్ ఎక్కువగా, మరి ఇంకా గుజరాత్లో ఉన్నటువంటి యొక్క కాంబే, డయ్యూ, డామన్, గోవా, ఈ యొక్క సీ పోర్ట్స్ కూడా ఇంటర్నల్ ఢిల్లీ నుంచి, ఆగ్రా నుంచి మరి ఇంటర్నల్గా ఉన్నటువంటి యొక్క రూట్స్ ద్వారా మరి వస్తువులు వచ్చేది. ఆ విధంగా బంజరాస్ ముఖ్యంగా, ఆ తర్వాత బంజరాస్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మరి ఈ యొక్క మార్వారీస్ ఉండేది, ఆ తర్వాత ఖాత్రీస్ ఉండేది, ముల్తానీస్ ఉండేది. మరి ఈ అవుట్ సైడ్ సీ ట్రేడ్, సీ అంటే రివర్స్లలో కూడా మరి ఇన్లాండ్ ట్రేడ్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో గంగా, యమునా నదులను కూడా, యమునా నదిని యూజ్ చేసి ఈ సీ ట్రేడ్ కూడా
ఉండేది. అంటే లోకల్ షిప్స్ నుంచి షిప్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. షిప్ ట్రాన్స్పోర్ట్ బాగా చీప్గా ఉంటుంది కాబట్టి రివర్స్లలో మరి సింధు ఏరియాలో షిప్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఈ విధంగా షిప్ సెయిలింగ్, మరి ఇంకా బులక్ కార్ట్స్ యూజ్ చేసేవాళ్ళు. అది కాకుండా ప్యాక్ ఏంటి ఈ ఎనిమల్స్, ప్యాక్ ఎనిమల్స్ అంటే ఎనిమల్స్ మీద వస్తువులను రవాణా చేసేవాళ్ళు. ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్ ఒక టౌన్ నుంచి ఇంకో టౌన్కు, లేదా ఒక విలేజ్ నుంచి టౌన్కు ప్యాక్ ఎనిమల్స్ ద్వారా. ప్యాక్ ఎనిమల్స్ అంటే మరి ఎనిమల్స్ వాటి మీద మోసుకొని పోవటం. అది కాకుండా బులక్ కార్ట్స్ యూజ్ చేసేది. అది కాకుండా మరి ఈ సీ పోర్ట్స్ చేరవేయడానికి ఇన్లాండ్ ట్రేడ్ వాళ్ళు షిప్స్ యూజ్ చేశారు. సో ఆ విధంగా మరి బంజారాసు, మరి ఖాత్రీసు, మార్వారీసు, మరి పార్సీసు, మరి వాళ్ళు కాకుండా అరబ్బులు మరి సీ ట్రేడ్లో మరి మర్చెంట్స్ మలబార్ ఏరియాలో, మరి ఈ యొక్క కొంకన్ కోస్టులలో అరబ్బులు, ఢిల్లీ సుల్తాన్ కాలంలో అరబ్బులు ఇది ఓయా సీ కోస్ట్ నుంచి మరి వస్తువులను మెడిటరేనియన్ ద్వారా తీసుకుపోయేవాళ్ళు. ఆ విధంగా మధ్యధరా సముద్రం నుంచి తీసుకుపోయేవాళ్ళు. ఆ విధంగా అరబ్బులు, పర్షియన్స్, ఇరానియన్స్, ముస్లిమ్స్, వెస్ట్ ఏషియన్ ముస్లిమ్స్, వీళ్ళు మరి ఫారిన్ ట్రేడర్స్గా ఇన్లాండ్ ఫారిన్ ట్రేడర్స్గా ఉండేవాళ్ళు. సో ఆ విధంగా మరి ఇన్లాండ్ ట్రేడ్ బంజారాస్ కాకుండా, మరి వీళ్ళు కాకుండా ఇంకా ఎవరయ్యా అంటే కోమటీస్, సౌత్ ఇండియాలో కోమటీస్, షావుకార్స్, సేట్స్, షాస్, వీళ్ళనే వాళ్ళు కూడా ఉండేది. ఈ యొక్క మరి వీళ్ళు కాకుండా ఇంకా ఎవరయ్యా అంటే మరి ఈ ఢిల్లీ సుల్తాన్ కాలంలో బ్రోకర్స్ కూడా ఉండేవాళ్ళు. బ్రోకర్స్ మధ్యవర్తులుగా పనిచేసేవాళ్ళు. మధ్యవర్తులు కమిషన్ రెండు వైపులు తీసుకునేవాళ్ళు. ఆ విధంగా బ్రోకర్స్ కూడా ఉండేవాళ్ళు. మరి వాళ్ళు కాకుండా షరఫ్స్ అంటే మరి ఈ ట్రేడింగ్ క్లాసెస్ ఆర్గనైజ్డ్గా ఉండేవాళ్ళు. ఆర్గనైజ్డ్గా ఉండి వాళ్ళలో కొంతమంది ఏంటంటే షరఫ్స్ అంటే బులియన్, ఈ మనీ ఎక్స్చేంజర్స్ కూడా ఉండేవాళ్ళు. మనీ ఎక్స్చేంజర్స్ మరి వస్తువులకు బదులుగా మనీ ఇచ్చేవాళ్ళు. అది కాకుండా ఇంట్రెస్ట్ కూడా మనీ ఇచ్చేవాళ్ళు ఉండేది. ఈ విధంగా మనీ చేంజర్స్ కూడా ఉండేవాళ్ళు. మరి ఇంట్రెస్ట్కు లోన్స్ ఇచ్చేవాళ్ళు. సో ఈ విధంగా షరఫ్స్ కూడా మరి అంటే అంటే చెక్కులను ఇష్యూ చేసేవాళ్ళు. చెక్కులను ఇష్యూ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ప్యాక్ ఎనిమల్స్ అంటే ఈ ఎనిమల్స్ ద్వారా, మరి బులక్ కార్ట్స్ ద్వారా, మరి రివర్స్ ద్వారా, రివర్స్ మీద బోట్స్ ద్వారా ఈ వస్తువులను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చేరవేసేవాళ్ళు. బంజారాస్, మార్వారీస్, పర్షియన్స్, మరి ముల్తానీస్. సో ఇంకా షరఫ్స్ అంటే ఉండి లేదా ఈ మనీ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. షరఫ్స్ అంటారు వాళ్ళు. సో ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ట్రేడ్ అండ్ కామర్స్ మరి ఇది టౌన్స్ ఎమర్జ్ అయినాయి. కాబట్టి రెవెన్యూ ట్యాక్స్ కాకుండా ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ అయ్యి, ట్రేడ్ అండ్ కామర్స్లలో మరి ఏంటి ఈ ఇంటర్నల్ రహదారి ట్యాక్స్ కూడా ఉండేది. మరి అది కాకుండా ట్రాన్సిట్ ఎక్స్చేంజ్ చేసే కాడ సేల్స్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్ కూడా మరి అలాంటి ఎక్స్చేంజ్ అయ్యే కాడ ట్యాక్స్ కూడా, మార్కెట్లలో ట్యాక్స్ కూడా వసూలు చేసేవాళ్ళు. ఈ విధంగా లోకల్ నోబుల్స్ మరి ఈ లోకల్ గవర్నర్లు కూడా మరి ట్రాన్సిట్ డ్యూటీస్, ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోయే వస్తువులను మరి వస్తువుల మీద ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. మార్కెట్లలో కూడా ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. ఈ విధంగా మార్కెట్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్,
మరి ట్రాన్సిట్ రహదారి ట్యాక్సులు ఇవన్నిటి కడుతూ ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్లాండ్ ట్రేడ్ మరి సెరప్స్ ఈ మనీ గ్యారెంటీ మనీ ఎక్స్చేంజ్ బులియన్ చేంజ్ ఆఫ్ ది మనీ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు బులియన్ బిల్స్ తయారు చేసి ఒక అష్యూరెన్స్ పత్రాలు ఇచ్చేవాళ్ళు, దాన్ని బిల్స్ అంటారు, లేదా బులియన్ కైన్స్ సర్క్యులేట్ చేసి ఇచ్చేవాళ్ళు. మనీ ఇంట్రెస్ట్ కూడా మనీ కూడా ఇచ్చేవాళ్ళు, షరఫ్స్ అనేవాళ్ళు. ఆ విధంగా ఈ ఈ యొక్క ట్రేడ్ అండ్ కమర్షియల్ క్లాసెస్ స్ట్రేస్టీస్ అండ్ గిల్డ్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. గిల్డ్స్ లాగా ఆర్గనైజ్డ్గా ఉండేవాళ్ళు. ఆర్గనైజ్డ్గా ఉండి వాళ్ళు బ్యాంకింగ్ కూడా వ్యవహరించారు. ఇది ఢిల్లీ సుల్తాన్ కాలంలో జరిగినటువంటి యొక్క ఇన్లాండ్ ట్రేడ్ అండ్ కామర్స్. తర్వాత మరి మొఘల్స్ కాలంలో ఇన్లాండ్ ట్రేడ్ ఎలా జరిగింది? మొఘల్ కాలంలో ఇన్లాండ్ ట్రేడ్ బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే మొఘల్స్ పీరియడ్లో ఇది స్టెబిలిటీ ఉంది. మరి అదే ఢిల్లీ సుల్తాన్ కాలంలో కూడా స్టెబిలిటీ ఉంది కాబట్టి ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ అయ్యి మరి టౌన్స్ ఇంప్రూవ్ అయినాయి. ఆ విధంగా మొఘల్స్ కాలంలో ఇంకా ఎక్కువ స్టెబిలిటీ వచ్చింది కాబట్టి ఇంకా పొలిటికల్ స్టెబిలిటీ తోటి ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ అయ్యింది. మరి అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. మరి 17th 18th సెంచరీలో మొఘల్స్ పీరియడ్లో మరి 16th 17th 18th సెంచరీలో మొఘల్స్ పీరియడ్లో ట్రేడ్ అండ్ కామర్స్ ఇంక్రీజ్ అయ్యింది. ఇంకా మొఘల్స్ పీరియడ్లో ఫారిన్ ట్రేడర్స్ కూడా వచ్చారు. సీ రూట్స్ డిస్కవర్ అయినాయి. సీ రూట్స్ డిస్కవర్ చేసినారు. వాస్కో డి గామా మరి కాలికట్కు వచ్చాడు. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా మొఘల్స్ పీరియడ్లో వచ్చారు. కాబట్టి ఈ ఇన్లాండ్ ట్రేడ్తో పాటు ఓషనిక్ ట్రేడ్ కూడా మరి ఫారిన్ ట్రేడర్స్ కూడా వచ్చి రావటం జరిగింది. సో ఆ విధంగా ఇన్లాండ్ ట్రేడ్ బాగా అభివృద్ధి చెందింది మొఘల్స్ కాలంలో. మరి ఢిల్లీ సుల్తాన్ కాలంలో కన్నా మొఘల్స్ కాలంలో బాగా అభివృద్ధి చెందింది. అయితే మొఘల్స్ కాలంలో మరి ముఖ్యంగా మరి ఇండియా నుంచి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ మొఘల్స్ కాలంలో కానీ మరి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి మరి ఎక్స్పోర్ట్సే ఎక్కువగా ఉండేది, మరి ఇంపోర్ట్స్ తక్కువగా ఉండేది. ముఖ్యంగా మొఘల్స్ కాలంలో ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఏంటంటే ఈ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఏంటి? ఈ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్లలో ముఖ్యంగా క్యాష్ క్రాప్స్లలో కాటన్ తర్వాత ఈ కాటన్ తర్వాత సాల్ట్ పీటర్. కాటన్ అంటే ఫారినర్స్కు చలిలో బయట వాళ్ళు చలిలో యూరోపియన్స్ మరి వెస్ట్ ఏషియాలో చలి బాగా ఉంటుంది కాబట్టి మరి కాటన్ టెక్స్టైల్స్కు బాగా గిరాకీ ఉన్నది. అదేవిధంగా మరి అది కాకుండా సాల్ట్ పీటర్స్ ఏమిటి పనికి వస్తుందంటే గన్స్ తయారు చేయడం, గన్ పౌడర్ తయారు చేయడానికి. కాబట్టి సాల్ట్ పీటర్ను, ఇండిగో నీలి మందును కూడా ఎక్స్పోర్ట్ ఐటమ్ నీలిమందు. అది కాకుండా ఇంకా ఎక్స్పోర్ట్ ఐటమ్ ఏంటంటే షుగర్ కేన్ అంటే ఈ షుగర్ చక్కెరను ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓపియంను ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓపియం. ఇంకా ఎక్స్పోర్ట్ ఐటమ్ ఏంటంటే స్పైసెస్, ఇండియా నుంచి స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇవి ఎక్స్పోర్ట్స్ ఐటమ్స్ అది మొఘల్స్ కాలంలో. మరి ఇంపోర్ట్స్ ఐటమ్స్ ఏంటంటే ముఖ్యంగా పర్ఫ్యూమ్స్, మరి సిల్వర్ కాపర్ ఈ కాపర్ను మరి రాజస్థాన్ మైన్స్ తీసుకున్నప్పుడు తక్కువ పడేది కాబట్టి కాపర్ను, మరి తర్వాత లెడ్ సీసమును, మరి ఇంకా ఏంటంటే ఈ వైన్స్ను ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుని, ఇంకా అది కాకుండా ఏంటంటే సిల్క్ కూడా ఇక్కడ మరి ఈ చైనీస్ సిల్క్ను మన ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునేవారు. చైనీస్ సిల్క్ వస్త్రాలు. సో ఈ విధంగా ఎక్స్పోర్ట్స్లలో మనకి ముఖ్యంగా కాటన్ టెక్స్టైల్స్, స్పైసెస్,
మరి ఇండిగో, సాల్ట్ పీటర్, ఓపియం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఓపియం ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు చైనాకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా చైనాలో నల్ల మందు యుద్ధాలు కూడా జరిగినాయి. ఓపియం యుద్ధాలు జరిగినాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ పండించినటువంటి ఓపియంను తీసుకుపోయి చైనాలో అమ్మితే చైనా వాళ్ళు ప్రివెంట్ చేయాలని నల్ల మందు యుద్ధాలు జరిగినాయి. అది నల్ల మందు యుద్ధాలు, ఫస్ట్ నల్ల మందు యుద్ధాలు జరిగినాయి. సో ఈ విధంగా మొఘళ్ళ కాలంలో మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫారిన్ ట్రేడర్స్ బాగా వచ్చినారు. కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్, అర్బన్ సెంటర్స్ బాగా డెవలప్ అయినాయి ఈ మొఘల్ కాలంలో. ఎక్స్పోర్ట్స్ బాగా, లోకల్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ బాగా ఇంక్రీజ్ అయ్యింది. మరి ఇక్కడ కూడా మొఘల్స్ కాలంలో క్యాష్ పేమెంట్ ఉండేది కాబట్టి కల్టివేటర్ ఇమీడియట్ గా అమ్ముకోవాల్సి వచ్చేది. అమ్ముకొని ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చేది. కాబట్టి మరి మార్కెట్స్ కూడా మరి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ మొఘళ్ళ కాలంలో కూడా హ్యాట్స్ అండ్ పెన్స్ అంటే లోకల్ మార్కెట్, వీక్లీ మార్కెట్ ఉండేవి. అది కాకుండా పరగనా లెవెల్లో మార్కెట్ ఉండేది. రోజు వీక్లీ మార్కెట్ కాకుండా కంటిన్యూస్గా ఉండే మార్కెట్ పరగనా లెవెల్లో ఉండేది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, సర్కార్ లెవెల్లో ఉండేది. తర్వాత సుబా లెవెల్లో ప్రావిన్షియల్ లెవెల్లో మార్కెట్స్ ఉండేవి. ఈ విధంగా మార్కెట్స్ కు ఫుడ్ గ్రెయిన్స్ ఎక్కడి నుంచి, విలేజెస్ నుంచి ఫుడ్ గ్రెయిన్స్, క్యాష్ క్రాప్స్ ఇవన్నీ మరి మార్కెట్స్ వచ్చేది. మార్కెట్ లేదా ఈ ఫుడ్ గ్రెయిన్స్ను మరి లోకల్ మార్కెట్లో ఈ యొక్క ట్రేడర్స్ కొనేవాళ్ళు. అంటే మర్చెంట్స్ వర్తక వ్యాపారులు కొనేవాళ్ళు. వర్తక వ్యాపారుల్లో ముఖ్యంగా మొఘల్ కాలంలో వర్తక వ్యాపారులు బంజారాస్ తోడు ఇన్లాండ్ ట్రేడర్స్ బంజారాస్ కాకుండా మరి ఖాత్రీస్ ఉన్నారు. తర్వాత ఖాత్రీస్ కాకుండా బోరాస్ ఉన్నారు. బోరాస్ కాకుండా మార్వారీస్ ఉన్నారు. మార్వారీస్ కాకుండా పర్షియన్స్ ఉన్నారు. మరి జైన్స్ ఉన్నారు. ముస్లింలు, ముల్తానీ ముస్లింలు ఉన్నారు. ముస్లింలు ఈ విధంగా వివిధ రకాలైన మర్చెంట్స్ కమ్యూనిటీస్ ఉండేది. ఏది మరి మొఘళ్ళ కాలంలో మర్చెంట్ కమ్యూనిటీస్, మర్చెంట్స్ ఆర్గనైజ్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ ట్రేడ్ యూనియన్. మర్చెంట్స్ యూనియన్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళు మర్చెంట్స్ యూనియన్స్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళు ఆర్గనైజ్డ్గా మరి ఈ ఇన్లాండ్ ట్రేడ్ రూట్స్ ఎక్కడ ఉండేదంటే బిగ్ ఇన్లాండ్ ట్రేడ్ రూట్స్ బిగ్ పట్టణాలకు మరి పరగణాలకు కలుపుతూ మరి సీ పోర్ట్స్ కలుపుతూ ఇన్లాండ్ ట్రేడ్ రూట్స్ ఉండేవి. ఇన్లాండ్ ట్రేడ్ రూట్స్ అంటే మొఘల్ కాలంలో మొఘల్ రాజధాని ఏదంటే ఆగ్రా టు ఢిల్లీ టు లాహోర్ టు ముల్తాన్ టు కాబూల్. ఇది ఇన్లాండ్ ట్రేడ్ రూట్ కాబూల్ దాకా. మరి ఇంకా ఎట్లా ఆగ్రా టు జాన్పూర్ టు గుజరాత్ సీపోర్ట్ గుజరాత్ సీపోర్ట్, సూరత్ సీపోర్ట్ చేరుకునేది. ఆగ్రా నుంచి, జాన్పూర్ నుంచి మరి గుజరాత్లో ఉన్నటువంటి యొక్క గుజరాత్లో భారతదేశము పశ్చిమ తీరంలో, పశ్చిమ వెస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి సూరత్ దాకా ఇన్లాండ్ ట్రేడ్ కనెక్షన్ రూట్స్ కనెక్ట్ అయ్యి ఉండేది. ఇంకా అంతేకాకుండా ఆగ్రా నుంచి మరి ఇది ఆగ్రా నుంచి బీహార్ దాకా, లక్నో నుంచి బనారస్ కాశీ నుంచి బీహార్ నుంచి బెంగాల్ దాకా రూట్. ఇది ఇన్లాండ్ ట్రేడ్ రూట్స్. అది కాకుండా మళ్ళీ ఆగ్రా నుంచి మరి జాన్పూర్ నుంచి మరి దక్కన్ కూడా రూట్స్ ఉండేది. ఆ విధంగా ఒరిస్సాకు మళ్ళీ ఆగ్రా నుంచి
బెంగాల్, మరి ఒరిస్సా, మరి ఈ విధంగా ఉజ్జయిని నుంచి సెంట్రల్ ఇండియా నుంచి, మాల్వా నుంచి సెంట్రల్ ఇండియా నుంచి ఒరిస్సాకు కూడా మరి ఈ ఇన్లాండ్ ట్రేడ్ రూట్స్ ఉండేది. ఈ విధంగా ఇన్లాండ్ ట్రేడ్ రూట్స్ నుంచి ఈ ఎవరు బంజారాస్, మార్వారీస్, మరి పారసీస్, మరి ఇంకా ఎవరు బోరాస్, ఖాత్రీస్, ముల్తానీస్ ముస్లిమ్స్ ఉండేది, హిందూస్ ఉండేది ముల్తానీస్. సో ఈ విధంగా మరి జైన్స్ ఈ బెంగాల్ రీజియన్లో, మరి పంజాబీలో ఖాత్రీస్ ఇది ఈ గురువు, ఈ సిక్ గురువు ఫౌండర్, సిక్ గురువు అయినటువంటి యొక్క ఫౌండర్ సిక్ గురువు కూడా మరి ఖాత్రీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆ విధంగా పంజాబ్లో ఖాత్రీస్ అంటారు. ఆ విధంగా వివిధ ఏరియాలో వివిధ పేర్లతో పిలువబడ్డారు. ఇది అమిత్ షా అంటే షా అనే వాళ్ళు కూడా ట్రేడర్స్. సో ఆ విధంగా ఈ ఇంటర్నల్ ట్రేడర్స్ షా అనేవాళ్ళు, షేత్స్ నగరం అంతా కూడా, టౌన్ అంతా కూడా వాళ్ళ నగర షేత్ ఆధ్వర్యంలో ఉండేది. అతను పరిపాలనలో పార్టిసిపేట్ అయ్యేవాడు. కొత్వాల్లో కోటరీలో మెంబర్గా ఉండేవాడు నగర. ఈ విధంగా మరి మొఘళ్ళ కాలంలో నగర షేత్స్ అనేవాళ్ళు, జైన్స్ అనేవాళ్ళు, మార్వారీస్, పారసీస్, మరి బోరాస్, మరి ఇలా బీశ్వాస్ మరి ఒరిస్సాలో ఉన్నటువంటి వివిధ రకాల పేర్లతో ఒరిస్సాలో ఉన్న వాళ్ళు ఒక, మరి సౌత్ ఇండియాలో కోమటీస్, వైశ్యాస్ కోమటీస్ అని సౌత్ ఇండియాలో, తెలంగాణలో, మరి సో దక్కన్లో కోమటీస్, మద్రాసు శెట్టి బలిజాస్ మద్రాసులో షెట్టియార్స్. సో ఆ విధంగా మరి వివిధ పేర్లతో వివిధ కమ్యూనిటీస్ ఉన్నారు. వీళ్ళు కాకుండా మరి అవుట్ సైడ్ ట్రేడర్స్, ఫారిన్ ట్రేడర్స్ కూడా ఉన్నారు ఈ కాలంలో. వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఫారిన్ ట్రేడర్స్, తర్వాత డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు. వీళ్ళు కాకుండా మరి ముస్లిమ్స్, వెస్ట్ ఏషియన్ ముస్లిమ్స్, ముల్తానీస్, మరి కాబూల్, కాందహార్ నుంచి, పర్షియన్స్ నుంచి, పర్షియా, ఇరాన్, ఇరాకీస్. సో ఈ విధంగా మరి ముస్లిం ట్రేడర్స్ కూడా ఉండేవాళ్ళు. ఈ విధంగా మరి ఇన్లాండ్ ట్రేడ్, ఫారిన్ ట్రేడర్స్ వీళ్ళు ఉండేవాళ్ళు, ఇన్లాండ్ ట్రేడర్స్, ఇంటర్నల్ ట్రేడర్స్, వివిధ కమ్యూనిటీస్ ఒక ఏరియాలో ఒక్కొక్క పేర్లతో పిలువబడేటువంటి కమ్యూనిటీ. మద్రాసులో షెట్టియార్స్, తెలంగాణలో కోమటీస్, వైశ్యాస్, సో బలిజాస్, బంజారాస్, నార్త్ ఇండియాలో బంజారాస్ అంటారు. బంజారాసు లేదా ఈ లంబాడీస్ ను బంజారాస్ అంటారు. కార్వాన్ ట్రేడర్స్. సో అది కాకుండా ఖాత్రీస్, పంజాబీస్, ముల్తానీస్, మార్వారీస్ ఒక ఆర్గనైజర్గా ఉండేది. వాళ్ళకు ఆర్గనైజర్గా ఉండి మరి వాళ్ళ ఈ బంజారాస్ యొక్క ఆర్గనైజర్ ఉండి వీళ్ళు ప్యాక్ ఎనిమల్స్ వీళ్ళు ఇంటర్నల్ ట్రేడ్ ఏంటి మీద చేసేదంటే బులక్ కార్డ్స్ యూజ్ చేసేది. ఇంటర్నల్ ట్రేడ్ బులక్ కార్డ్స్, ప్యాక్ ఎనిమల్స్ అంటే ఈ ఎనిమల్స్ మీద వాటి వాహనం ఎనిమల్స్ను, మరి కెమెల్స్, ఒంటెలు కూడా, గాడిదలను కూడా యూజ్ చేశారు. మరి బులక్ కార్డ్స్ యూజ్ చేశారు. అదే కాకుండా మరి ఇంటర్నల్ గా ట్రేడ్ లో షిప్ బోట్స్, ఎక్కడ యమున, ఆగ్రా నుంచి, ఢిల్లీ నుంచి మరి బీహార్ దాకా షిప్ ట్రాన్స్పోర్టేషన్. బీహార్, బెంగాల్లో యమునా నదిని యూజ్ చేసుకొని గంగా, యమున, మరి ఈ బనారస్, కాశీ నుంచి షిప్స్ 600-700 షిప్స్ ఉండేవాట.
అట్లనే మరి సింధు నది ఏరియాలో మరి ఈ రివర్స్ మీద షిప్స్ నుంచి చేసి సూరత్ దాకా వర్తక వ్యాపారం షిప్స్ పడవలను ఉపయోగించేవాళ్ళు మొఘళ్ళ కాలంలో. ఈ విధంగా షిప్ ట్రేడింగ్ ఉండేది, బులక్ కార్డ్స్ ట్రేడింగ్, ప్యాక్ ఎనిమల్స్ ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్ ఉండేది. ఇలా ట్రాన్స్పోర్ట్, వివిధ రకాల ట్రాన్స్పోర్ట్, ల్యాండ్ ట్రాన్స్పోర్ట్, షిప్ రివర్ ట్రాన్స్పోర్ట్, షిప్ ట్రాన్స్పోర్ట్, రివర్స్ మీద షిప్స్, ఇది ఇలా ఇన్లాండ్ ట్రేడ్ జరిగేది. ట్రేడర్స్ ముఖ్యంగా వివిధ రకాల ట్రేడర్స్ ఉండేవాళ్ళు. మార్వారీస్ బాగా స్ట్రాంగ్ అంతటా ఉన్నారు భారతదేశంలో. మార్వారీస్, గుజరాతీస్, బోరాస్, ఖాత్రీస్, ముల్తానీస్, ముస్లిమ్స్, ముల్తానీస్లలో హిందూస్ ముల్తానీస్లలో. సో ఈ విధంగా వివిధ రకాలైన మర్చెంట్స్ ఈ యొక్క ఇన్లాండ్ ట్రేడ్, మరి ఇంటర్నల్ సీ ట్రేడ్, మరి సీ పోర్ట్స్కు తరలించే వాళ్ళు. రూరల్ ఏరియా నుంచి ముఖ్యంగా ఫుడ్ గ్రెయిన్స్ వ్యాపారం ఉండేది. ఫుడ్ గ్రెయిన్స్ ముఖ్యమైన వీట్, బార్లీ, రైస్, వివిధ రకాల జోహర్, మరి ఆయిల్ సీడ్స్, మరి ఎక్స్పోర్ట్ గూడ్స్ ఏంటంటే కాటన్, ఇండిగో, సాల్ట్ పీటర్, అది కాకుండా మరి ఓపియం, టొబాకో. సో ఇది పోర్చుగీస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఈ టొబాకో. సో టొబాకో ఇది ఓపియం, మరి ఇది ఈ క్యాష్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్. మరి ఈ కల్టివేటర్స్ ఇమీడియట్గా అమ్ముకోవాల్సి వచ్చేది, ఎందుకంటే ల్యాండ్ రెవెన్యూ అంత క్యాష్ రూపంలో కట్టాల్సి వచ్చేది కాబట్టి మరి ఇమీడియట్గా అమ్ముకోవాల్సి వచ్చేది. కాబట్టి అమ్ముకున్నటువంటి వస్తువులు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మొఘళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందింది. మరి దీన్ని ఎంకరేజ్ చేయడానికి రూలర్స్ ఎంకరేజ్ చేశారు. ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ రూలర్స్ ఎంకరేజ్ చేశారు. రూలర్స్ ముఖ్యంగా మొఘళ్ళ కాలంలో, జహాంగీర్ కాలంలో బంజారాస్ నోటెడ్ ట్రేడర్స్ అని, బంజారాస్ను ఆర్ కార్వాన్ ట్రేడర్స్ అని చెప్పాడు. సో అది కాకుండా ముల్తానీస్, మరి ఈ ఖాత్రీస్. సో ఇది మరి ఇలా కాకుండా మరి ఇంకా ఎవరైతే ట్రేడర్స్ మొఘళ్ళ కాలంలో మరి షిప్ ట్రేడింగ్ చేసేవాళ్ళు బోరాస్, ముఖ్యమైన వజివరా. వీళ్ళు కాకుండా ఈ ట్రేడ్ అండ్ కామర్స్లో అఫీషియల్స్ కూడా, కొంతమంది గవర్నర్స్ కూడా, సూరత్లో ఉన్న గవర్నర్ అతను ఆ అధికారాన్ని ధిక్కరిస్తుంటే మార్వారీసు లేదా సూరత్లో ఉన్న ట్రేడింగ్ కమ్యూనిటీస్ అందరూ కూడా యునైటెడ్గా ఆర్గనైజ్ అయ్యి అక్కడి సూరత్లో నుంచి డయ్యూ డామన్కు పోయి, ఎగువ ప్రాంతంలో డయ్యూ డామన్కు పోయి అక్కడ ఔరంగజేబ్కు మొరపెట్టుకున్నారు. పిటిషన్స్ పెట్టుకున్నారు. సూరత్ గవర్నర్ యొక్క ఎక్స్ప్లైటేషను, ఆర్బిటరీ వసూలు చేసే దాని కంప్లైంట్ పెడితే అప్పుడు ఔరంగజేబు ఇమీడియట్గా గ్రీవియన్సెస్ను, ట్రేడర్స్ యొక్క, మర్చెంట్స్ యొక్క గ్రీవియన్స్ను తీర్చేసి ఆ గవర్నర్ను డిస్మిస్ చేశాడు. ఆ గవర్నర్ను రిమూవ్ చేశాడు అక్కడి నుంచి. ఆ విధంగా ఆర్గనైజ్డ్గా ట్రేడర్స్ కూడా ఆర్గనైజ్డ్గా ఉండేవాళ్ళు. ఆర్గనైజ్డ్గా ఉండి మరి లోకల్ అఫీషియల్స్ కూడా కొంతమంది తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రైవేటు వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు. ఆ విధంగా ప్రైవేటు మీర్ జుమ్లా అనేవాడు డైమండ్ వర్తకం మోనోపలి చేసుకోవాలని గోల్కొండ ప్రాంతంలో మీర్ జుమ్లా అనేవాడు, గోల్కొండ ప్రాంతం. తర్వాత బెంగాల్లో కూడా ఈ యొక్క బెంగాల్లో ముస్లిం అనేవాడు, ముస్లింలలో ఒక చెందినటువంటి వాడు బెంగాల్లో కూడా మోనోపల్లి సంపాదించుకోవాలి. అట్లనే సాయిస్తా ఖాన్ ఈ యొక్క మహారాష్ట్ర ఏరియాలో ఉన్న సూరత్లో సాయిస్తా ఖాన్ కూడా మరి ఆ విధంగా కొంతమంది నోబుల్స్, చీఫ్స్ తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ట్రేడ్ అండ్ కామర్స్లో కూడా పార్టిసిపేట్ అయ్యి దాన్ని మోనోపలి సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే దాన్ని మర్చెంట్ క్లాసులు
క్లాస్ వాళ్ళు ఆర్గనైజ్డ్గా మరి ఎదిరించి మరి ఏది ఎంపరర్కు పిటిషన్స్ పెట్టి దాన్ని రిజాల్వ్ చేసుకోగలిగారు. సో ఈ విధంగా మరి మొఘల్స్ కాలంలో అడ్మినిస్ట్రేటర్స్ అడ్డంకులు కొన్ని సృష్టించినా కూడా మరి ఇన్లాండ్ ట్రేడ్, ఫారిన్ ట్రేడ్, షిప్ ట్రేడ్, మరి ఈ రివర్ షిప్స్ ట్రేడ్, ఇంటర్నల్ రివర్స్ యూజ్ చేసి ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలోకి వచ్చింది. మరి ఈ విధంగా ఫుడ్ గ్రెయిన్స్ విలేజెస్ నుంచి అర్బన్ సెంటర్స్ ఫుడ్ గ్రెయిన్స్ వచ్చినాయి ఈ మర్చెంట్స్ ద్వారా. మరి ఈ మర్చెంట్స్ కాకుండా బ్రోకర్స్ కూడా ఉన్నారు ఈ టైంలో. మొఘల్స్ కాలంలో బ్రోకర్స్ అంటే కమిషన్ ఏజెంట్స్, వస్తువులను కొంటారు, అమ్ముతారు, కమిషన్ మధ్యవర్తులుగా ఉంటారు. సో ఆ విధంగా కమిషన్ ఏజెంట్స్ కూడా బ్రోకర్స్ కూడా ఉండేవాళ్ళు. వీళ్ళు కాకుండా మరి అడ్మినిస్ట్రేటర్స్ యొక్క అరాచకాలను అణచడానికి మరి రూలర్స్ కూడా కొన్ని చర్యలు చేపట్టి ఇక్కడ ట్రాన్సిట్ డ్యూటీ అంటే రహదారి పన్ను బాగా తక్కువ చేశారు. ఎవరు 2.5% చేశాడు. ఎవరు ఈ మొఘళ్ళ కాలంలో 2.5% రహదారి పన్ను ఉండేది. ఈ రహదారి పన్నులలో కూడా ఇది కాకుండా కస్టమ్స్ అంటే వస్తువులు మరి సీ పోర్ట్స్ నుంచి బయట దేశాలకు బయటికి పోయేటప్పటికి మార్కెట్స్లలో కస్టమ్స్, ట్రాన్సిట్ డ్యూటీస్, రహదారి పన్ను, కస్టమ్స్ డ్యూటీస్ కూడా ఉండేవి. కస్టమ్స్ డ్యూటీస్ 9% ఉండేది. మరి రహదారి డ్యూటీ ఎంత ఉండేదంటే అంటే రోడ్ ట్యాక్స్ అంటారు. రోడ్స్ ట్యాక్స్ కు 2.5 నుంచి 5.5% దాకా ఉండేది రోడ్ ట్యాక్స్. కస్టమ్స్ డ్యూటీ 9 నుంచి 14-15% దాకా కస్టమ్స్ డ్యూటీ ఉండేది. సో ఆ విధంగా మార్కెట్స్ మీద ఫెయిర్స్ మార్కెట్స్ మీద సేల్స్ ట్యాక్స్ ఉండేది, కస్టమ్స్ ట్యాక్స్ ఉండేది, ట్రాన్సిట్ డ్యూటీ ఉండేది. మరి ఈ విధంగా వివిధ రకాల ట్యాక్సులు మరి వస్తువులు ఒక చోటు నుంచి ఒకటి పోవటానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొనే వాళ్ళు ఈ మర్చెంట్స్. ఈ ట్యాక్స్లను పే చేసేవాళ్ళు. ఆ విధంగా మరి ఫుడ్ గ్రెయిన్స్ బాగా పండి షుగర్ కేన్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, మరి ఈ క్యాష్ క్రాప్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేసే. ఇటే కాకుండా మరి ఈ ముల్తాన్స్ ఈ ఏరియాలే కాకుండా షిప్ ట్రేడింగ్ వచ్చింది. కాబట్టి సూరత్ నుంచి కోస్టల్ ఏరియాలో కొంకన్ కోస్ట్ నుంచి సూరత్ నుంచి మరి గోవా డయ్యూ డామన్ పోర్చుగీస్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు మరి వీళ్ళు అవుట్ సైడ్ ట్రేడ్ను సీ ట్రేడ్ను వాళ్ళ ఆధిపత్యంలో ఉంచుకొని మరి ఇంటర్నల్ ట్రేడర్స్ తోటి కోఆపరేషన్ తోటి మరి వీళ్ళు ఈ యొక్క వస్తువులను పర్చేజ్ చేసి మరి క్రాఫ్ట్ ప్రొడక్షన్ బాగా వస్తువులకు 16th, 17th, 18th సెంచరీలో మొఘల్ పీరియడ్లో ఎకనామిక్ గా బాగా సౌండ్ ఉండేది. ఇంటర్నల్ ట్రేడ్ మరి ఎక్స్టర్నల్ ట్రేడ్ కూడా మరి బయటికి వస్తువులు బాగా పోయేవి కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరిగేవి. మరి ఇంటర్నల్ ట్రేడ్లో వివిధ రకాల మర్చెంట్స్ మరి గొప్ప పాత్ర పోషించి మలబార్ కోస్ట్ నుంచి మరి కొంకన్ కోస్ట్ నుంచి కోరమండల్ కోస్ట్ నుంచి బే ఆఫ్ బెంగాల్ ఏరియా నుంచి ఇండోనేషియా దాకా. ఇండోనేషియా కూడా మన కాటన్ టెక్స్టైల్స్ పంపి అక్కడి నుంచి ఇండోనేషియా నుంచి స్పైసెస్ కొని మరి ఈ కోరమండల్ కోస్ట్, బెంగాల్, మచిలీపట్నం కేంద్రంగా మరి మద్రాస్ కేంద్రంగా మరి హుగ్లీ కేంద్రంగా మరి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ జరిగేవి సీ పోర్ట్స్ నుంచి. సో ఆ విధంగా సీ పోర్ట్స్ ఫారిన్ ట్రేడర్స్ మొఘల్ కాలంలో ముఖ్యంగా పర్షియన్స్, ఇరానియన్స్, ఇరాకీస్, మరి అరబ్బులు, వీళ్ళు కాకుండా పోర్చుగీసు, డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళు ఫారిన్ ట్రేడర్స్గా ఉండేవాళ్ళు. ముల్తానీస్, పర్షియన్స్, ఇరాకీస్,
అరబ్స్, సెంట్రల్ ఏషియన్స్, వీళ్ళు ఫారిన్ ట్రేడర్స్గా ఉండేవాళ్ళు. ఈ విధంగా మరి వర్తక వ్యాపారములో ఈ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్, మొఘల్ ఎంపరర్ అన్ని వసతులు కల్పించిన ట్రాన్సిట్ డ్యూటీస్ కొన్ని, ముఖ్యంగా ఔరంగజేబు కాలంలో ట్రాన్సిట్ డ్యూటీస్, రహదారి ట్యాక్స్ ఎంత ఉండేదంటే ముస్లింల మీద మొత్తమే లేకుండా చేశాడు. కానీ తర్వాత 2.5% పెట్టాడు. కానీ హిందువుల మీద ఎంత పెట్టాడంటే అతను 5% పెట్టాడు. ముస్లింల మీద మొత్తమే లేకుండా చేశాడు బిగినింగ్ లో. తర్వాత 2.5% విధించాడు ముస్లిం మర్చెంట్స్ మీద. కానీ హిందూ మర్చెంట్స్ మీద 5% వసూలు చేశాడు. ఇది డిస్పారిటీ ఔరంగజేబు కాలంలో. సో ఆ విధంగా మరి ఈ ఔరంగజేబు కాలంలో ఈ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటర్స్ ట్రేడ్ అండ్ కామర్స్ అబ్స్ట్రక్ట్ చేస్తుంటే ఆ చర్యలు తీసుకొని ఆ యొక్క గవర్నర్స్ మార్చటం, ఆ అడ్మినిస్ట్రేటర్స్ మార్చటం, ఆ నోబుల్స్, చీఫ్స్, ఈ ట్రేడ్ అండ్ కామర్స్ లో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పోయే వరకు ఇంకొక చీఫ్టే, ఆర్ ఇంకొక నోబుల్, ఆర్ ఇంకొక గవర్నర్ ఈ వస్తువులను రాకుండా ఇంటర్నల్ గా ఎక్స్ప్లైట్ మర్చెంట్స్ ఎక్స్ప్లైట్ చేస్తుండేవాళ్ళు. ఈ విధంగా ఎక్స్ప్లైట్ చేయడాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు సూరత్ లో ఉన్నటువంటి మార్వారిస్ ఆర్గనైజ్డ్ గా ఎక్స్ప్లైట్ ప్రొటెస్ట్ చేసి లాక్డౌన్, అంటే మొత్తం ట్రేడ్ అండ్ అక్కడి నుంచి సూరత్ లో జరిగే వర్తక వ్యాపారం అంతా క్లోజ్ చేసుకుని సూరత్ నుంచి ఎగువకు పోయినారు. ఎక్కడ డయ్యూడామన్ పోయి ఔరంగజేబుకు మరి పిటిషన్ పెడితే, కంప్లైంట్స్ పెడితే ఔరంగజేబు రిజాల్వ్ చేసి మళ్ళీ అక్కడ సూరత్లో ఫారిన్ ట్రేడర్స్ సెటిల్ అయ్యేటట్టు చేశాడు. సో ఆ విధంగా ఆ గవర్నర్ను బర్తరఫ్ చేశాడు. సో ఈ విధంగా ఎన్నో అడ్డంకులు తోటి ఇంటర్నల్ ట్రేడ్ రూట్స్ ఉన్నాయని చెప్పాను. మొఘల్ కాలంలో ముఖ్యంగా క్యాపిటల్ నుంచి మరి జాన్పూర్ నుంచి సూరత్కు, మరి ఆ క్యాపిటల్ అంటే ఆగ్రా నుంచి, ఢిల్లీ నుంచి, మరి పంజాబ్ నుంచి లాహోర్, ముల్తాన్, మరి కొట్టా, కాబూల్, ఆఫ్ఘనిస్తాన్ దాకా ఉండేది. సో ఇది తర్వాత మళ్ళీ ఆగ్రా నుంచి, ఆ తర్వాత జాన్పూర్ నుంచి సూరత్కు, ఆ తర్వాత ఆగ్రా నుంచి మళ్ళీ ఎక్కడ ఈ యొక్క దక్కన్, మాల్వా పీఠభూమి నుంచి దక్కన్కు వచ్చేటువంటిది. సో అట్లా మళ్ళీ ఆగ్రా నుంచి ఒరిస్సాకు, ఆగ్రా నుంచి మరి ఈ యొక్క జాన్పూర్ లేదా లక్నో, ఈ లక్నో నుంచి బనారస్, కాశీ, ఆ కాశీ నుంచి బీహార్ నుంచి బెంగాల్. సో ఇట్లా ట్రేడ్ రూట్స్ ఉండేవి. ఇలా ట్రేడ్ రూట్స్ ఉండి మరి రహదారి ట్యాక్స్ పే చేస్తూ మరి ట్రాన్సిట్ డ్యూటీస్, రహదారి ట్యాక్స్ పే చేస్తూ ట్రేడ్ అండ్ కామర్స్ ఉచ్చ స్థితిలో ఉన్నది ఈ మొఘళ్ళ కాలంలో. ఈ విధంగా బులియన్ ఎక్స్చేంజ్ చేయడానికి బ్రోకర్స్ ఉండేవాళ్ళు. మళ్ళీ అది కాకుండా షరప్స్ అంటే ఎక్స్చేంజ్, మనీ ఎక్స్చేంజర్స్ ఉండేవాళ్ళు. మనీ ఎక్స్చేంజర్స్ మరి అష్యూరెన్స్ ఇస్తూ వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా ఉండి మనీ ఎక్స్చేంజ్, బయట నుంచి వచ్చిన వాళ్ళ యొక్క మనీ తీసుకొని లోకల్గా చెల్లుబాటు అయ్యేటువంటి మనీ ఇచ్చేవాళ్ళు మొఘళ్ళ కాలంలో. ఆ విధంగా పోర్చుగీస్ వాళ్ళకు కానీ, పర్షియన్స్ కానీ, మరి ఇరానియన్స్ కానీ, ఇరాకీ వాళ్ళకు కానీ, మరి ముస్లింలకు బయట నుంచి సెంట్రల్ ఏషియన్ ముస్లిమ్స్లకు కానీ మరి ఇలా బులియన్ అంటే కైన్స్ ఎక్స్చేంజ్ చేసిన సరబ్స్ ఉండి అనేవాళ్ళు, ఉండి బిల్స్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా విత్ ఆర్గనైజ్డ్ ఎంతో పేరు ప్రఖ్యాతి ఉంది. ఇంట్రెస్ట్ మనీ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్రెస్ట్ మనీ ఎవరికి? మర్చెంట్స్కి ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా మర్చెంట్స్ ఇచ్చేవాళ్ళు, మరి నోబుల్స్ కు కూడా ఇచ్చేవాళ్ళు. నోబుల్స్ ఏమి తీసుకుంటారు? నోబుల్స్, జమీందార్స్, జాగీర్దారులు కూడా వాళ్ళ అవసరాలకు తీసుకునేవాళ్ళు. ఇది మనీ లెండర్స్ ఉండేవాళ్ళు. దానిని షరప్స్ అంటారు. బ్యాంకింగ్ వ్యవస్థ లాగా ఉండి షరప్సే బ్యాంకింగ్ సిస్టమ్ లాగా బ్యాంకింగ్ వ్యవస్థ లాగా మెయింటైన్ చేసేవాళ్ళు. వాళ్ళు మనీ
మనీ లెండింగ్ దాని ఉషరస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండేదంటే 9 నుంచి 15%, 14% దాకా ఉండేది. వివిధ ఏరియాలో వివిధ రకాలుగా ఉండేది. అంటే ఎకానమీకి ఇంటర్నల్ ఎకానమీ అంతా ఇంటిగ్రేటెడ్ కాలేదు కాబట్టి మనీ లెండింగ్ మనీ ఆన్ ఇంట్రెస్ట్ అనేది వివిధ ఏరియాలో వివిధ రకాలుగా ఉండేది. ఎట్లయితే మర్చెంట్ వివిధ ఏరియాలో వివిధ రకాలుగా ఉండేది. షెట్టియార్స్ అని తమిళనాడులో, కోమటీస్, వైశ్యాస్ అని దక్కన్లో, ఆంధ్రాలో, మరి మార్వారీస్ అని, ఖాత్రీస్ అని, మరి గుజరాతీస్ అని, బంజారాస్ అని, సో ఇలా మర్చెంట్స్, పంజాబీస్ అని, సో ముల్తానీస్ అని మర్చెంట్స్ వివిధ రకాల ఏరియాలో వివిధ రకాల ఇంట్రెస్ట్ రేట్స్ ఉండేది. జనరల్గా ఇంట్రెస్ట్ రేట్స్ ఇది ఈ 14-15% దాకా ఇంట్రెస్ట్ రేట్ ఉండేది. కస్టమ్స్ డ్యూటీ ఉండేది. కస్టమ్స్ డ్యూటీ కూడా యూనిఫామ్గా ఉండేది కాదు. రహదారి ట్యాక్స్ కూడా యూనిఫామ్గా ఉండేది కాదు. ఒక ఏరియాను బట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ చీఫ్స్, గవర్నర్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ బట్టి, మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ ఎంత ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా లోకల్ చీఫ్టైన్స్, లోకల్ గవర్నర్స్, లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కొంత అబ్స్ట్రక్ట్ చేస్తుండే వాళ్ళు. అయినప్పటికీ కూడా ఎంపరర్ కింగ్ అనేవాడు ఇవన్నీ రిజాల్వ్ చేస్తూ ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేసి ఫుడ్ కల్టివేషన్ ఆఫ్ ది క్రాప్స్ను కూడా ఎంకరేజ్ చేయడానికి చర్యలు తీసుకున్నాడు ఈ మొఘళ్ళ కాలంలో. ఆ విధంగా మర్చెంట్ అగ్రికల్చరిస్ట్, మరి కల్టివేటర్స్ మరి క్యాష్ కోసం ఇమీడియట్గా అమ్ముకోవడానికి వసతులు, ఈ లోకల్ మార్కెట్ ఉండేది, హ్యాట్స్ అండ్ పెన్స్ అండ్ లోకల్ మార్కెట్ ఉండేది. సో ఇలా మరి ఇమీడియట్గా ఇమీడియట్గా అమ్ముకొని క్యాష్ పే చేయాలి. ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్. ఈ విధంగా ట్యాక్సెస్ ఏమేమి ఉండేయంటే మొఘళ్ళ కాలంలో ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్, ఇంకా కస్టమ్స్ ట్యాక్స్, రహదారి ట్యాక్స్, దాన్ని ట్రాన్సిట్ డ్యూటీస్ అంటారు, సేల్స్ ట్యాక్స్, తర్వాత హౌస్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, మర్చెంట్స్ మీద కూడా ట్యాక్స్ ఉండేది. సో ఈ విధంగా మర్చెంట్స్ వివిధ రకాలైనటువంటి యొక్క ట్యాక్స్లు అధిగమిస్తూ చెల్లిస్తూ ప్రభుత్వానికి, చీఫ్స్కు, నోబుల్స్కు ఈ అడ్డంకులని తొలగిస్తూ ట్రేడ్ అండ్ కామర్స్, ఇన్లాండ్ ట్రేడ్ను మరి ఉచ్చ స్థితిలోకి తీసుకురావటం జరిగింది. ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ ఫ్లరిషింగ్ కండిషన్లో ఉన్నాయి. మనీ లెండింగ్ కూడా ఉండేది, బ్రోకర్స్ ఉండేది. మనీ లెండింగ్ అని ఇంట్రెస్ట్ మనీ లెండింగ్ ఉండేది. ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ ఒకే యూనిఫామ్గా ఉండేది కాదు. ఇంట్రెస్ట్ రేటు ఏరియాని బట్టి డిఫరెంట్గా ఉండేది. మినిమం 8% ఉండేది, 8-9%. మరి మనీ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇంటర్నల్ ట్రేడ్ అంటే ల్యాండ్ ట్రేడింగ్ మీదను తక్కువ ఉండేది. ల్యాండ్ రూట్ ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉండేది. మరి సీ ట్రేడింగ్ మీద ఎక్కువ, అంటే సీ ట్రేడ్లో అంత నమ్మకం ఉండేది కాదు కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆ విధంగా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా డిఫరెంట్. ల్యాండ్ ట్రేడింగ్ మీద తక్కువ ఉండేది. మరి హై లెవెల్ సీ ట్రాన్స్పోర్టేషన్లో ఇంట్రెస్ట్ రేటు ఎక్కువగా ఉండేది. సో ఈ విధంగా మరి ఇంట్రెస్ట్ రేట్స్ ఉషరింగ్, ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండేది. షరఫ్స్, బ్యాంకింగ్ వ్యవస్థ చేసి బ్యాంకింగ్ లాగా ఏర్పడేది. షరఫ్స్, ముండీస్. సో వాళ్ళు వీళ్ళు బులియన్, గోల్డ్ను డిపాజిట్గా పెట్టుకునేవాళ్ళు, సిల్వర్ను డిపాజిట్గా పెట్టుకునేవాళ్ళు. మరి ఫుడ్ గ్రెయిన్స్ మీద ఈ విధంగా మరి కల్టివేటర్స్ కూడా మనీ ఏమిటి ఇమీడియట్గా క్యాష్ క్రాప్ పంట పండియడానికి పంట రుణాల కోసం మరి రైతులు కూడా మనీ లెండర్స్ దగ్గర ఉషరస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే బాగా ఎక్కువ రేటుకు ఇంట్రెస్ట్ తీసుకునే వాళ్ళు ఎవరు? కల్టివేటర్స్, ఎవరు? మనీ లెండర్స్ దగ్గర.
సో ఆ విధంగా ఎక్కువ ట్యాక్స్ ఏది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది పీజెంట్స్కు. కానీ ఇంకా ఇలా మర్చెంట్స్కు మరి ఇంకా పెద్ద పెద్ద బిగ్ బిజినెస్ మెన్స్ కూడా మనీ లెండింగ్, మనీ అప్పుగా తీసుకునేవాళ్ళు. ఆ విధంగా బిజినెస్ పీపుల్ తీసుకునేవాళ్ళు, నోబుల్స్ తీసుకునేవాళ్ళు, మరి జమీందార్స్ తీసుకునేవాళ్ళు, జాగీర్దార్ తీసుకునేవాళ్ళు, కల్టివేటర్స్ తీసుకునేవాళ్ళు, మరి గవర్నమెంట్ కూడా తీసుకుని మళ్ళీ చెల్లించేది. సో ఈ విధంగా మనీ లెండింగ్ వ్యవస్థ కూడా ఉండేది, బ్యాంకింగ్ సిస్టమ్ ఉండేది. ముఖ్యంగా మార్వారీస్ అయితే మొత్తం భారతదేశంలో అంతటా కూడా మార్వారీస్ ఉన్నారు. మరి ఈ మార్వారీస్ బాగా ఆర్గనైజ్డ్గా ఉన్నారు. వాళ్ళకు ఒక ఆర్గనైజ్డ్ హెడ్ ఉండేవాడు. హెడ్ మార్వారీస్ బ్యాంక్ కూడా ఉంటుంది. మరి ఆ బ్యాంక్ వాళ్ళలో ఉన్న పూర్ పీపుల్కు లోన్స్ ఇచ్చి వాళ్ళను వర్తక వ్యాపారులుగా మరి పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ విధంగా ఈ యొక్క సంఘాలు, మార్వారీ సంఘం, మర్చెంట్స్ సంఘాలు, మర్చెంట్స్ వివిధ రకాల మర్చెంట్స్ సంఘాలు, మర్చెంట్స్ ఆర్గనైజేషన్స్, మరి షరబ్స్ కూడా ఒక ఆర్గనైజర్గా, అంటే మనీ చేంజర్స్ కూడా ఒక ఆర్గనైజర్గా, మార్వారీస్ ఒక ఆర్గనైజర్గా, ఖాత్రీస్ ఒక ఆర్గనైజర్గా, మరి కోమటీస్ ఒక ఆర్గనైజర్గా వైశ్య బ్యాంక్ కోమటీస్ పెట్టారు. షెట్టియార్స్ తమిళనాడులో, మద్రాసులో షెట్టియార్స్, మరి మలబార్ ప్రాంతంలో ముస్లిమ్స్, మలబార్ ఏరియాలో ముస్లిమ్స్ కూడా ట్రేడర్స్గా, కల్టివేటర్స్గా వాళ్ళు కూడా మరి ఈ యొక్క మనీ లెండింగ్ వ్యవస్థను యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళలో ముస్లిమ్స్, హిందూస్, వివిధ రకాల జైన్స్ మరి మనీ లెండింగ్ యూజ్ చేసి రిసరస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఉండేది. ఇది కాకుండా ఇంకా ఏంటి అంటే మొఘళ్ళ కాలంలో ఈ మర్చెంట్స్, బ్యాంకింగ్ పీపుల్ ఎవరు ఉండేదంటే బ్యాంకింగ్ పీపుల్గా మరి బ్యాంకింగ్ వ్యవస్థ బాగా మార్వారీ చేతిలో బాగా మనీ లెండింగ్ సిస్టమ్ బాగా ఆర్గనైజ్గా చేసేవాళ్ళు. ఆ విధంగా మిషన్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ట్రేడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉండేది, డిఫరెంట్ రేట్స్. సీ లెవెల్, సీ ట్రేడ్కి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఇన్లాండ్ ట్రేడ్, బులక్ కార్ట్ ట్రేడ్ అయితే తక్కువ ఉండేది. ఈ విధంగా మరి మొఘళ్ళ కాలంలో ట్రేడ్ అండ్ కామర్సు మరి వివిధ రకాల వర్తక వ్యాపారుల ద్వారా, మర్చెంట్స్ ద్వారా ఇంటర్నల్ ట్రేడ్, మరి ఇంటర్ రీజనల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ అంటే విత్ ఇన్ ది రీజన్, ఇంటర్నల్ ట్రేడ్ అంటే విత్ ఇన్ ది రీజన్ ఇంటర్నల్ ట్రేడ్. అది కాకుండా ఇంటర్ రీజనల్ ట్రేడ్. ఇంటర్ రీజన్ అంటే ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్, ఒక రీజన్ నుంచి ఇంకో రీజన్కు డిఫరెంట్ గూడ్స్ డిఫరెంట్గా పండించినటువంటి వాటిని డిఫరెంట్గా మరి ఇక్కడ ఇండిగో ముఖ్యంగా బీహార్ అండ్ బెంగాల్లో బాగా పండించేది. ఇండిగోకు బాగా డిమాండ్ ఉండేది. ఎక్కడ ఇండిగో అంటే నీలిమందుకు అప్పుడు ఏది సింథటిక్ కలర్ రాలేదు కాబట్టి ఇండిగోకు బాగా, నీలిమందుకు బాగా గిరాకీ ఉండేది. ఏది యూరోప్లో. అదేవిధంగా ముస్లింలలో కూడా తెల్లటి బట్టలు ధరిస్తారు కాబట్టి తెల్ల బట్టలకి నీలిమందు వేసుకున్నారు. నీలిమందుకు బాగా గిరాకీ ఉండేది. ఆ విధంగా నీలిమందు. తర్వాత సాల్ట్ బీటర్, గన్స్ తయారు చేయడానికి సాల్ట్ బీటర్ కావాలి కాబట్టి ఈ విధంగా షిప్ సెయిలింగ్ ద్వారా మరి ఇంటర్నల్ ట్రేడ్ రూట్స్ కనెక్టెడ్ విత్ సీ పోర్ట్స్, మరి ఈ రివర్స్లో, ఇన్లాండ్ ట్రేడ్లో రివర్స్లలో ఈ షిప్ బోట్స్ను యూజ్ చేసి బోట్స్ మీద ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ పోయేది. ఒక చోటుకు గూడ్స్, బల్కీ గూడ్స్ ఏది బీహార్ నుంచి బెంగాల్కు, మరి ఈ యొక్క రివర్స్ మీద ఎక్కువ షిప్స్ మీద ఎక్కువ ట్రాన్స్పోర్ట్, తక్కువ కాస్ట్ తోటి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు గూడ్స్. సో ఆ విధంగా షిప్ ట్రేడింగ్ ఉండేది. ఇంటర్నల్ ట్రేడింగ్ బులక్ కార్ట్స్ ద్వారా ప్యాక్ ఎనిమల్స్, కెమెల్స్, ఆక్సెస్, గాడిదలు, ఎద్దులు ఉపయోగించి మరి ఇంటర్నల్గా గూడ్స్
విలేజ్ నుంచి టౌన్స్కు మరి లోకల్ ఏరియాకు టౌన్ ఏరియాకు తీసుకొచ్చేవాళ్ళు. ఆ విధంగా వస్తువులను మరి కల్టివేటర్స్ నుంచి మరి అర్బన్ సెంటర్స్ దాకా టౌన్స్ దాకా వస్తువులను మరి ట్రేడ్ మర్చెంట్ క్లాసు వివిధ రకాల మర్చెంట్ క్లాసులు తీసుకొచ్చేవాళ్ళు. ఈ విధంగా ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్, ఇంటర్నల్ ట్రేడ్, ఇంటర్ రీజనల్ ట్రేడ్ బాగా అభివృద్ధి చెందింది. అది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కొంత తక్కువగా ఉండేది ఇంటర్నల్ ట్రేడ్, ఇంటర్ రీజనల్ ట్రేడ్. ఎందుకంటే టౌన్స్ అండ్ ట్రేడ్ కూడా ఎమర్జెన్స్ ఆఫ్ టౌన్స్, అర్బనైజేషన్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో తక్కువగా ఉండేది. కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్ కూడా లిమిటెడ్ ఎక్స్టెంట్లో ఉండేది. కానీ మొఘల్స్ల కాలంలో బాగా అభివృద్ధి చెందింది ట్రేడ్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ బాగా అభివృద్ధి చెందింది. వివిధ రకాలైన మర్చెంట్స్ ఈ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ను ఆ ప్రొఫెషన్గా ఎంచుకొని దాన్ని ఇంటర్నల్ ట్రేడ్ను సక్సెస్ఫుల్గా మరి ఇంటర్ రీజనల్ ట్రేడ్ను సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇంటర్ రీజనల్ ట్రేడ్ను మరి ఎక్కువగా చేసేటువంటి వాళ్ళు గుజరాతీస్, మార్వారీస్, మరి ముల్తానీస్, మరి బోరాస్, మరి మలబార్ ముస్లిమ్స్, ముల్తానీస్, ముస్లిమ్స్ ఇలా ఇంటర్ రీజనల్ ట్రేడ్ను మరి ఇది వీలు కాకుండా మరి పర్షియన్స్, ఇరానియన్స్, ఇరాకీస్, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. సో ఈ విధంగా ముస్లిమ్స్ మరి బయట హిందూస్లో ఈ షరఫ్స్ మనీ లెండింగ్ క్లాసెస్ ఎక్స్చేంజెస్ వాళ్ళు కాకుండా మరి మార్వారి హిందూస్, మార్వారి ముస్లిమ్స్, హిందూస్, మరి ఖాత్రీస్ కొంతమంది ముస్లింలుగా మారారు, కొంతమంది సిక్కులుగా మారారు. సో ఈ విధంగా పంజాబ్లో పంజాబ్ సిక్కులు అంటే ఖాత్రీస్. సో ఆ విధంగా కొంతమంది ఇస్లాంలోకి మారారు, కొంతమంది సిక్కులుగా మారారు ఖాత్రీస్. ఈ విధంగా బోరాసు, బోరాసు మరి ఈ రకరకాల మర్చెంట్స్ ఈ ఇంటర్నల్ ట్రేడ్ను మరి తర్వాత ఇంటర్ రీజనల్ ట్రేడ్ను మొఘళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెందించారు. ఈ మొఘళ్ళ కాలంలో ట్రాన్సిట్ డ్యూటీస్ ఉండేవి, మరి ఈ కస్టమ్స్ ట్యాక్స్ ఉండే, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కాకుండా కస్టమ్స్ ట్యాక్స్ ఉండేది, ట్రాన్సిట్ డ్యూటీస్ ఉండే, రహదారి ట్యాక్స్ ఉండేది, సేల్స్ ట్యాక్స్ ఉండేది. మరి ఇది కూడా వివిధ ఏరియాలో వివిధ రకాలుగా మరి ఈ చీఫ్టైన్స్, నోబుల్స్ ఈ వర్తక వ్యాపారాన్ని అబ్స్ట్రక్ట్ చేస్తుండే వాళ్ళు. అది అయినప్పటికీ కూడా మొఘల్ రూలర్స్ దాన్ని ఆ యొక్క అబ్స్ట్రక్షన్ చీఫ్స్, నోబుల్స్ మరి అఫీషియల్స్ చేసే అబ్స్ట్రక్షన్ తొలగిస్తూ ట్రేడ్ అండ్ కామర్స్ను ఎంకరేజ్ చేసినారు మొఘల్ పీరియడ్లో. ఈ పీరియడ్లో కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేది, మనీ లెండింగ్ వ్యవస్థ. ఈ షరఫ్స్ అనేవాళ్ళు బాగా మరి నమ్మకమైనటువంటి వాళ్ళు. షరఫ్స్ మనీ ఎక్స్చేంజర్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేదానికి మన ఇంటర్నల్గా ఉన్న ఇండియన్ ట్రేడర్సే వాళ్ళ యొక్క డబ్బును నిల్వ చేసుకోవడమే కాకుండా ఈ షరఫ్స్ దగ్గర బయటి వాళ్ళు కూడా వచ్చి ఫారిన్ ట్రేడర్స్ కూడా వాళ్ళ యొక్క కొంత మనీని ఈ షరఫ్స్ దగ్గర డిపాజిట్ చేసుకుని ఉంచేవాళ్ళు. ఈ డిపాజిట్ చేసుకున్నటువంటి మనీ మీద ఇంట్రెస్ట్ ఇస్తూ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు కావాల్సినప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళు ఈ యొక్క షరఫ్స్. ఆ విధంగా షరఫ్స్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థను నడిపేటువంటి షరఫ్స్ బాగా నమ్మకమైనటువంటి వాళ్ళుగా మరి ఎలాంటి మోసాలకు తావు లేకుండా వర్తక వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు మనీ చేంజర్స్ ముఖ్యమైన పాత్ర వహించారు. ఇది మొఘళ్ళ కాలంలో. ఆ విధంగా మనీ చేంజర్స్ ఉండటం వల్ల ట్రేడ్ అండ్ కామర్స్ మరి ఇంప్రూవ్ అయింది. టౌన్స్ పెరిగినాయి కాబట్టి
అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ విలేజ్ నుంచి అర్బన్ టౌన్స్కి వచ్చినాయి, టౌన్స్ నుంచి అర్బన్ సెంటర్స్ క్యాపిటల్స్కు, ఈ లగ్జరీస్ గూడ్స్ క్యాపిటల్స్లో. ఆ విధంగా మనకు ఈ యొక్క వివిధ రకాలైనటువంటి వస్తువులు వివిధ ఏరియాలు, రాజస్థాన్ కాట్రీ మైన్స్, మరి గ్వాలియర్ ఐరన్ మైన్స్ ఫేమస్. సో ఆ విధంగా గ్వాలియర్ మరి తెలంగాణలో ఈ యొక్క రామగుండం ఏరియా, మరి కోల్ మైన్స్, కోల్ బెల్ట్, కోల్ మైన్స్, వివిధ రకాల మైన్స్ అండ్ నేచురల్ రీసోర్సెస్, ఫారెస్ట్ ప్రోడక్ట్స్, ఇవన్నిటిని యూజ్ చేసుకొని ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ బాగా వచ్చే స్థితిలో ఉన్నదని మనం చెప్పవచ్చు. ఇది ఈ విధంగా ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో మరి ఈ వ్యాప్తి చెందింది అని ఈరోజు మనం ఈ క్లాసులో లైవ్ ఛానల్లో డిస్కస్